ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్రామ్ రెడ్డి గారు. ముఖ్యంగా ఇండియాలో ది గ్రోత్ అనేది, అంటే గ్రోత్ని నిజంగా అంటే దాని ఫుల్ పొటెన్షియల్ చూసిన ఒక ఫండ్ గురించి ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. అందుకే ది గ్రోత్ అన్నాను. ఎందుకన్నానో మీకు ఎపిసోడ్లో తెలుస్తుంది. నమస్కారం సార్. నమస్తే. జనరల్గా గ్రోత్ ఫండ్స్ అంటే వాటికి మన అబ్జర్వేషన్ ఎక్కువే ఉంటుంది. ఎలా చేయబోతుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, మనం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని దిగుతాం. కొంతమంది ట్రేడర్స్ అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే వెళ్తూ ఉంటారో ఫండ్స్లో డెఫినెట్లీ దాని నుంచి ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. బట్ మన అంచనాలను అధిగమించి మరీ పర్ఫామ్ చేసే ఫండ్స్ చాలా రేర్గా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఫండ్ నిపాన్ గ్రోత్ ఫండ్ అనేది. సో అది ఒక రేర్ ఈవెంట్ టచ్ చేసిందని తెలిసింది. ఆ రేర్ ఈవెంట్ ఏంటి, ఎంత బెనిఫిట్, ఏ రేంజ్ నెంబర్ చూసిందో చెప్తారా? 28 years బ్యాక్ స్టార్ట్ అయిన ఫండ్ అండి. 28 years అంటే టైంని ఛాలెంజ్ చేసుకుంటూ, జనాల పర్సెప్షన్ని ఛాలెంజ్ చేసుకుంటూ, ఈ వార్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, వడ్డీ రేట్లు కావచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ హెడేక్ కావచ్చు, రిసెషన్ కావచ్చు, డిప్లేషన్ కావచ్చు, మొత్తాన్ని టచ్ చేసుకుంటూ, ఓకే, ఎంతో మంది పొలిటికల్ లీడర్ని టచ్ చేసుకుంటూ, ఎంతో మంది ప్రధానమంత్రులను టచ్ చేసుకుంటూ, కాలాన్ని ఎదుర్కొంటూ ముందుకు వస్తున్న ఫండ్ అండి. 28 years బ్యాక్ అంటే అసలు ఎవరికి నమ్మకం ఉండదు ఇండియన్ మ్యూచువల్ ఫండ్ గ్రోత్ మీద, కంపెనీల మీద అండ్ ఈ స్టాక్ మార్కెట్ మీద. అలాంటి టైంలో స్టార్ట్ అయిన ఫండ్ అండి ఇది. అండ్ ఇప్పుడు ఈ రోజుకి 4,000 రూపీస్ స్టార్ట్ అయింది ఒక ఎన్ఏవి. 10 రూపాయలతో స్టార్ట్ అయిన ఎన్ఏవి 4,000 రూపీస్. అంటే 4,000 పెడితే ఒక యూనిట్ వస్తుంది మనకి. అంటే 400 times గ్రో అయిందండి. అంటే 1,00,000 పెట్టిన వాళ్ళందరికీ 4 కోట్ల రూపాయలు. వండర్ఫుల్. 1,00,000 పెట్టిన వాళ్ళకి 400 times అండి, చూపించుకోండి. ఓకే, వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఫండ్ అండి. అండ్ ఇండియాలో ఎంతో మంది మైండ్ సెట్స్ని మార్చిన ఫండ్, ఎంతో మందిని స్టాక్ మార్కెట్కి దగ్గర చేర్చిన ఫండ్. యాక్చువల్ October 8th వచ్చిందంటేనే చాలా మంది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఒక ఆపేక్షత అనమాట ఈ ఫండ్ మీద. దాని బర్త్డే లాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాలా మంది జీవితాలు మార్చింది యాక్చువల్గా. డెఫినెట్లీ. అంటే కేవలం మనం వింటూ ఉంటాం న్యూస్లో, 1,00,000 పెట్టు ఇంత తీసుకో అన్నది. దాన్ని నిజం చేసే ఏవైతే ఉంటాయో ఒక మనిషికి ఫైనాన్షియల్గా మనం కూడా సెటిల్ అవ్వగలం అనే కాన్ఫిడెన్స్ పెంచుతూ ఉంటాం. అండ్ డెఫినెట్లీ గ్రోత్కి అసలు మీనింగ్ ఇదే అని చెప్పవచ్చు. బట్ ఎలాంటి ఒడిదుడుకులు ఈ ఫండ్ ఎదుర్కొంది అంటే, ఒక 10 years వరకు ఆల్మోస్ట్ లిటరల్ ఫ్లాట్ వచ్చింది రిటర్న్స్. 10 years వరకు ఫ్లాట్ అండి ఇది. నిప్పాన్ లాస్ట్ 4 years నుంచి బాగా రెచ్చిపోతున్నాయి, కానీ అంత ముందైతే బాగా డల్ అయిపోయినాయి. ఒక 10 years స్లీపింగ్ మూడ్ లాగా నిద్రపోయిపోయింది. మొదట్లో బాగా అగ్రెసివ్గా ఉంది. సో టూ మచ్ అప్ అండ్ డౌన్ సర్వీస్ ఇస్తుంది. మిగతా వాటి క్వాంట్ లాగా ఎవ్రీ ఇయర్ నెంబర్ 1 అవ్వుకుంటే రాలేదండి. కాకపోతే వాటి చాలా తక్కువ ఫండ్స్ మాత్రమే మళ్ళీ వైభవం తెచ్చుకుని అనమాట. ఒకప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ చాలా బెస్ట్లో ఉండేవి. తర్వాత డిఎస్పీ వాళ్ళు టాప్లో ఉండేవాళ్ళు. డిఎస్పీ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఇప్పుడంటే జియో ఫైనాన్స్తో టైప్ అయ్యారు, బ్లాక్ రాక్ వాళ్ళు. వాళ్ళతో అప్పట్లో టైప్ అయి దిగారండి ఇండియాలోకి. బట్ అది సక్సెస్ అవ్వలేదు డిఎస్పీ వాళ్ళు. తర్వాత కొంతకాలం హెచ్డిఎఫ్సి వాళ్ళు లీడింగ్లో ఉన్నారు, తర్వాత ఎస్బీఐ లీడింగ్లో ఉన్నారు. ఇప్పుడు క్వాంట్ హవా నడుస్తుంది లాస్ట్ 5 years నుంచి. బట్ ఇది మాత్రం అప్పటికి ఇప్పటికీ యంగ్గానే ఉందండి. 28 years బ్యాక్ కూడా ఇప్పటికీ నిప్పాన్ స్మాల్ క్యాప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లీడింగ్ అది. అండ్ మిడ్ క్యాప్ వీళ్ళది వన్ ఆఫ్ ది లీడింగ్ ఇది. అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ ఇది. చాలా కేటగిరీలో ఇది టాప్ 5 ఇప్పటికీ ఉంది. ఇన్ని సంవత్సరాల మీద కూడా ఉందండి. అండ్ చాలా గ్రేట్ ఈవెంట్ అది. మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం ఇది ఒరిజినల్గా జపాన్ వాళ్ళదండి. రిలయన్స్ క్యాపిటల్ వాళ్ళు టైప్ అయి పెట్టారు. మొదట్లో రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, తర్వాత రిలయన్స్ వాళ్ళు దీన్ని అమ్మేసుకున్న తర్వాత మళ్ళీ నిప్పాన్ వాళ్ళు తీసుకొని నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ లాగా ఉందన్నమాట ఇది. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్. అండ్ మోస్ట్ ఆఫ్ ది మన ఈటీఎఫ్స్ మొత్తం కూడా లీడింగ్ కూడా వెళ్ళేయండి. అన్నిట్లో బీస్ అని పెట్టుకుంటారు. నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్, ఐటీ బీస్ ఇట్లా కూడా ఎక్కువ ఇదే మోర్ పాపులర్ అనమాట. అండ్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఏజెన్సీ కంపెనీ అండి ఇది. లీడింగ్ ఏఎంసీ జపనీస్ కంపెనీది. దట్స్ గుడ్ థింగ్. 4,000 రూపీస్ ఒక యూనిట్కి రావడం అనేది, అండ్ ఇట్స్ గుడ్ థింగ్. అంటే ఇంతకుముందు మనం ఒకసారి మేము వీడియో చేసాము 3,000 అయినప్పుడు. ఇంత త్వరగా మళ్ళీ ఇది 4,000 అవుతుందని అనుకోలేదు. అంటే ఈ లాస్ట్ 5 yearsలో మీరు ఒక మాట, ఇది 10 years ఒక డికేట్ పాటు పడుకున్న ఒక ఫండ్ మరి లాస్ట్ అంత 5 yearsలో గ్రో అవడానికి రీజన్స్ కానీ, లేదంటే ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ కానీ ఇంత లేదు. టోటల్ ఇండియన్ గ్రోత్ స్టోరీ అంతే. ప్రతి చోట గ్రోత్ ఉంది. మీరు ఎక్కడైనా అడుగు పెట్టండి, అది క్లియర్గా గ్రోత్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది యావరేజ్ మీద 23% తెస్తుందంటే, మనం అందరూ బ్యాంకుల్లో 6, 8 ఉంచుతారు. అంతెందుకు ప్రావిడెంట్ ఫండ్ చూడండి, అవన్నీ 6-7% డెట్ ఫండ్స్.
ఎందుకు వాళ్ళకి ఛాయిస్ కావాలంటే ఈక్విటీ రెలవెంట్ ఫండ్లో పెట్టుకోవచ్చు, అట్లీస్ట్ నిఫ్టీ బీస్ 12 to 13% వస్తుంది. అంటే ఇలాంటి ఫండ్స్ 25 దాకా ఇస్తాయి. నేను అంటుంది ఏంటంటే ఒక ఈవెంట్ 2 ఈవెంట్లు అని అట్లా రిసెషన్ తట్టుకుని 3 రిసెషన్లు బయటకు వస్తున్నాయి ఇవి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇండియన్ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ ఉంది, దాన్ని కరెక్ట్గా వీళ్ళు క్యాప్చర్ చేసి ముందుకు పోతా ఉన్నారు. అండ్ లాంగ్ టర్మ్ లో 24% అబౌట్ 20% అనడం కూడా అంత ఈజీ థింగ్ కాదని మీరు ఎన్నోసార్లు చెప్పారు. తక్కువ టర్మ్ లో ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది కానీ లాంగ్ టర్మ్ లో పర్సెంటేజ్ డిఫర్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ అండి, ఎకానమీ ఎప్పుడు సైకిల్స్ గా మూవ్ అవుతా ఉంటుంది, ఒక సైకిల్ నుంచి ఒక సైకిల్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. మీరు డేటా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకున్నారు అని చాలా మంది కోవిడ్ నుంచి తీసుకుంటారండి. కోవిడ్ నుంచి అచ్చం బుల్ మార్కెటే, అది 1 రూట్లు వచ్చేసింది. అదే కోవిడ్ కన్నా ముందున్న మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాం అనుకోండి, కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ 40% డ్రాప్ అయినాయి. ఆ 3 months లో అంటే 40% డ్రాప్ అయినాయి. అందుకని కోవిడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్స్ ఇంకా బాగుంటాయి. ఇలాంటి అనుకోండి ఆల్మోస్ట్ 28 years అంటే ఎన్ని చూశారు, వాళ్ళ దగ్గర సైంటిఫిక్ డేటా ఉంటుంది, పడ్డప్పుడు ఏం చేయాలి, పెరిగినప్పుడు ఏం చేయాలి, వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి. అందుకని ఇలాంటి ఫండ్స్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఏదైనా కానీ ఒక ఫండ్ 400 times సంపాదించి ఇన్వెస్టర్స్కి అండ్ ఇంకా కంటిన్యూ అవుతుందంటే దట్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అండి. అండ్ వీ ఫీల్ ప్రౌడ్ అనమాట ఇలాంటి వాటికి. ఈ ముందు రోజుల్లో మనం మళ్ళీ 5,000 దగ్గర 500 times పెరిగిందని చెప్పేసి ఇంకో వీడియో చేయాలని కోరుకుందాం. సో డెఫినెట్లీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇలాంటి ఫండ్స్ అనేవి చాలా నమ్మకాన్ని కలిగిస్తూ ఉంటాయి. డెఫినెట్లీ. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అంటే లాంగ్ టర్మ్లో ఒక సక్సెస్ఫుల్ గోల్ రీచ్ అవ్వడం అనే దానికి చాలా ఇంపాక్ట్స్ ఉంటూ ఉంటాయి. అండ్ మీరు చెప్పినట్టుగా రిసెషన్ దాటుకోవడం, గవర్నమెంట్స్ ఫామ్ డిఫరెంట్ అవ్వడం కానీ చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్ అన్ని దాటుకుని మళ్ళీ 24% ఇవ్వడం అనేది ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా. ఎందుకంటే జనాలకి స్టాక్ మార్కెట్ అంటేనే ఒక భయం, స్టాక్ మార్కెట్ అంటేనే ఒక బ్యాడ్ లా దూరంగా ఉంటారు. అలాంటి వాళ్ళని స్టాక్ మార్కెట్లో కూడా మనీ మేక్ చేయొచ్చు, సేఫెస్ట్ రూట్లో మేము మీకోసం ఉన్నాము అని అష్యూరెన్స్ ఇచ్చిన ఫండ్ అనమాట ఇది. దీని ద్వారా ఇంకా ఎక్కువ మంది దగ్గరకు వచ్చారు. అందుకని ఇది మొదట్లో కూడా ఈవెన్ 100x కూడా ఇదే మొదటిది, 200x కూడా ఇదే మొదటిది, ఇప్పుడు 400x. ముందు రోజుల్లో 1000x కూడా ఖచ్చితంగా అవుద్దండి. ఎందుకంటే ఎఫిషియన్సీ అదే రేంజ్లో వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. డెఫినెట్గా. సో వండర్ఫుల్ గా నెక్స్ట్ ఎపిసోడ్ 5,000 మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.